సినిమా డైలాగ్ నెల రోజులుగా రాష్ట్ర రాజకీయాల్ని నడిపిస్తోంది. ఆంధ్రాలో మొదలైన ఈ ట్రెండ్ తెలంగాణ దాకా పాకింది. కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం. జనరల్ గా కార్యకర్తల్లో జోష్ నింపడానికి లేదా ప్రత్యర్థుల్ని కాస్త టీస్ చేయడానికి రాజకీయ నాయకులు ఇలా సినిమా డైలాగ్స్ ని వాడుతూ ఉంటారు. చాలా సార్లు చాలా సందర్భాల్లో చూసిందే విన్నదే ఇదంతా. బట్ రప్పా రప్పా డైలాగ్ వచ్చినంత సీరియస్నెస్ ఎప్పుడూ రాలేదు. ఆ డైలాగ్ ని సినిమాల్లో వాడారు కాబట్టి దాన్ని సినిమాటిక్ గానే చూడాలి అంటోంది ప్రతిపక్షం. లేదు లేదు, సినిమాని సినిమాలాగే చూడాలి, రాజకీయాన్ని రాజకీయంగానే హుందాగా నడిపించాలి అంటోంది అధికార పక్షం. సో దేన్ని ఎక్కడ ఎందుకు ఎలా వాడాలన్న రాజ్యాంగం అయితే లేదు కాబట్టి రప్పా రప్పా రాజకీయం నెల రోజులుగా నడుస్తూ పోతోంది. బట్ ఇది ఎందాక? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో చూద్దాం. సినిమా అండ్ పాలిటిక్స్ రెండూ కూడా విభిన్నమైన ప్రపంచాలు. బట్ ఈ రెండింట్లోనూ కామన్ పాయింట్ ఏంటో తెలుసా? జనాల్లో ఒక మాస్ ఇమేజ్ని తీసుకొచ్చే మోస్ట్ పవర్ఫుల్ సెంటర్స్ ఇవి మాత్రమే. బట్ రాను రాను సమాజంలో జరిగే సంఘటనల్ని రాజకీయాల్ని మిక్సప్ చేసేయడం స్టార్ట్ అయింది. పాలకులు ఊరుకుంటారా? ట్రెండ్ ఫాలో అవ్వడం మొదలు పెట్టేశారు. సినిమాల్లోని అంశాల్ని రాజకీయాల్లోకి ఎందుకు వాడుకోకూడదు అనుకున్నారు, వాడుకుంటున్నారు. మెయిన్గా సినిమా డైలాగ్స్ని ఆ వాడుకోవడం ఇప్పుడు ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఈ రప్పరప్ప రాజకీయం మొదలయ్యాక సినిమా అండ్ పాలిటిక్స్ రెండు వేరువేరు ప్రపంచాలు కాదేమో అనిపిస్తోంది. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫా నరికేస్తాం. వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసిన కదా మేము రఫానే. నిత్యం ఏదో ఒక బర్నింగ్ టాపిక్ కావాలి. రచ్చబండ దగ్గర పిచ్చాపాటిగా మాట్లాడుకోవడానికైనా, రాజకీయ వేదికలపై ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడానికైనా ఆ ఒక్క టాపిక్ ట్రెండ్ సెట్ చేయొచ్చు, పొలిటికల్ ట్రెండ్ నే మార్చేయొచ్చు. మరీ విసుగొస్తే ఏంట్రా ఈ గోలా అని కూడా అనిపించొచ్చు. రప్పారప్ప డైలాగ్ ని జనం ఎలా తీసుకుంటున్నారో పరీక్షించే కిట్ అయితే లేదు, కానీ రాజకీయ నాయకులు మాత్రం బాగా ఉపయోగించుకుంటున్నారు పొలిటికల్ మైలేజ్ కోసం. తను పెట్టిన ఫ్లెక్సీ ఇంత వైరల్ అయిపోతుందని బహుశా ఆ కార్యకర్త రవితేజ కూడా ఊహించుడేమో. మళ్ళీ అదొక కాన్ఫ్లిక్ట్. ఆ ఫ్లెక్సీ పెట్టింది ఒకప్పటి టీడీపీ కార్యకర్తే అని వైసీపీ నుంచి కౌంటర్. వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకుని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్పా ఏం జాతరలది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్పా నరుకుతాను. మంచిది కదా. సరే, ఏ పార్టీ కార్యకర్త అనేది ఇక్కడ ప్రస్తుతం. పెట్టింది వైసీపీకి మద్దతుగా, టీడీపీకి వ్యతిరేకంగా కాబట్టి ఫ్యాన్ పార్టీ అండగా నిలబడింది. ఫ్లెక్సీని కూడా రాజకీయం చేస్తారా? సినిమా డైలాగ్ ని ప్రదర్శిస్తే అరెస్ట్ చేస్తారా? ఇదెక్కడి చోద్యం అంటూ జస్ట్ అలా మొదలుపెట్టి వదిలేశారు వైఎస్ జగన్. అఫ్ కోర్స్ పర్టిక్యులర్ గా ఆ టాపిక్ గురించి పెట్టిన ప్రెస్ మీట్ కాదు, కావాలని ఆ ఇష్యూని పాయింట్అవుట్ చేయలేదనుకోండి. జర్నలిస్టులు అడిగినప్పుడు వైఎస్ జగన్ నుంచి వచ్చిన సమాధానం అది. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా? డెమోక్రసీలో లేమా? అదిగో అక్కడ మొదలైంది రచ్చ. అలా ఎలా సమర్థిస్తారు అసలు? వైఎస్ జగన్ కూడా ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడే కదా, కార్యకర్తలు తప్పు చేస్తే వారించాలి కదా అనేది అధికార కూటమి నుంచి వస్తున్న రియాక్షన్. బట్ ఒక సినిమా డైలాగ్ ని ఫ్లెక్సీలో రాస్తే అదసలు తప్పెలా అవుతుంది అనేది వైఎస్ జగన్ వర్షన్. కానీ అందులో రెచ్చగొట్టే కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది అనేది కూటమి ఇస్తున్న కౌంటర్ యాక్షన్. ఈ ఇష్యూ అక్కడితోనే ఆగిపోతుంది అనుకున్నారంతా. బట్ వైఎస్ జగన్ మాత్రం ఒక వ్యూహం ప్రకారం వెళ్లారు. అందులో ఏముందబ్బా అని క్యాజువల్ గానే అన్నారు, కానీ ఆ చిన్న నిప్పురవ్వ ఉంది చూశారు, ఒక పెద్ద జ్వాలగా మారిపోయింది. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫాడతాం, రఫా నరికేస్తాం, లేదంటే గంగ జాతరలో బలిచ్చేస్తాం. చిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తులు అమరుగా ఉంటారు. ఎవరన్నా మాట్లాడతారా? అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా ఇష్ట ప్రకారం శాసిస్తాను, నేను చెప్పింది మీరు నమ్మాలంటే, నేను ఏం చేసినా అదే చట్టం అంటే
హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక పోస్టర్ ఇంత రాజకీయాన్ని నడిపిస్తుందని ఎవరైనా ఊహిస్తారా? ఎందుకంటే సినిమా డైలాగ్ ని పోస్టర్ పై రాసి ప్రదర్శించినందుకు 131 మందికి నోటీసులు ఇచ్చి 2ని రిమాండ్ కి పంపించారు. స్వయంగా వైఎస్ జగన్ మీడియాతో షేర్ చేసుకున్న డీటెయిల్స్ ఇవి. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు 2ని రిమాండ్కు పంపారు. నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలు, ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా. వీళ్ళకొచ్చే నష్టపోయింది. అదే సినిమా డైలాగులు రాసుకున్నాడు, పాట పాడితే పాడినాడు, డైలాగులు కొడితే కొట్టినాడు. వీళ్ళకి వచ్చే నష్టమైంది అంటాను నేను. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు? సో మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ విషయాన్ని చెప్పిన తరువాత ఇందులో సీరియస్నెస్ మరింత పెరిగిపోయింది. రప్పారప్పా అనే డైలాగ్ ని రాస్తేనే కోపం వచ్చిందా? దాన్ని ప్రదర్శించినందుకే అరెస్ట్ చేస్తారా? అయితే అదే డైలాగ్ ని డైరెక్ట్ గా అంటాం, అప్పుడేం చేస్తారో చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ లీడర్స్. చెప్పడమే కాదు, డైలాగ్ డెలివరీస్ కూడా మొదలైపోయాయి ఆ రోజు నుంచి. అలా అన్నందుకే కదా వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పై పోలీసులు కేసు ఫైల్ చేసింది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో వైసీపీ మీటింగ్ జరిగింది. ఎలాగూ రప్పారప్పా ట్రెండ్ నడుస్తోంది కాబట్టి అందులో తప్పేం లేదని తమ నాయకుడే చెప్పినందుకో ఒక్కసారి ఆ డైలాగ్ వినిపించారు. అంతే, రెచ్చగొట్టే కమెంట్స్ చేశారని టీడీపీ నేత ఒకరు కంప్లైంట్ చేయడం, ఎమ్మెల్సీ మొండితోకపై కేసు నమోదైపోవడం జరిగిపోయాయి. కాకపోతే ఆయన అన్నదేంటంటే కూటమి నాయకులు అధికారుల్ని వైసీపీ కార్యకర్తల ఇంటికి దగ్గరికే తీసుకువెళ్లి రప్పారప్పా చేస్తాను అని. డాక్టర్ గారు తీసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారో తెలియదు చాలా ప్రశాంతంగా పరిపాలించిన వారి కెలికి ఎగిరి కొట్టించుకున్నట్టు అటువంటి పరిపాలన ఎవరు చెప్పినా చేయకపోయినా ఈ నందిగారి వర్గంలో మీ అన్నగా మీ తమ్ముడిగా మండితో మాజీ మంత్రి పేర్ని నాని చెప్పిన రప్పారప్పా డైలాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. వైసీపీ కార్యకర్తలు రప్పారప్పా అనే డైలాగ్ ని వేలం వెర్రిగా చెప్పొద్దంటూ సలహా ఇచ్చారాయన. అలా సలహా ఇస్తూనే ఏం జరిగినా అంతా చీకట్లోనే అయిపోవాలంటూ చెప్పుకొచ్చారు. మీరు కూడా చెడిపోయి చివరికి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప అంటావు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది, అధికారం కోరుకునేది రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరమండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని, ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? ఆపే, పెద్ద నరికేవాడిని చూసాం, చాలా నరికావు నువ్వు. ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావు ఏమన్నా? కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు, అది తెలుసుకోండి కొంచెం. పేర్ని నాని అంతటి సీనియరే అన్న తరువాత మరింత పాపులారిటీ వచ్చేసింది డైలాగ్ కి. అలాగని ఒక్క వైసీపీకి ఆపాదించడానికి లేదు ఈ మ్యాటర్ ని. రప్పారప్పా డైలాగ్ ని రాజకీయాల్లో వాడడమే తప్పు అని ఒకవైపు టీడీపీ నేతలు చెబుతూ, అదే డైలాగ్ ని టీడీపీలోని మరొక వర్గం నేతలు తెగ వాడేసుకుంటున్నారు. రాజకీయాల్లో సీనియర్ అయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రప్పారప్పా సినిమా చూపిస్తాం అంటూ మాట్లాడారు ఒక సందర్భంలో. పైగా ఏమంటారాయన? నాట్ జస్ట్ వార్నింగ్, కేవలం బెదిరించడమే కాదు, రప్పారప్పా అంటే ఏంటో చూపిస్తాం అని కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ ఆ డైలాగ్ ని వదిలారు. మనకు శత్రువు పెద్దారెడ్డి, వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు,
మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. వాని దగ్గర వచ్చి వానికి సాయం చేసినందుకంతా మేము రప్పారప్పానే. ఇక మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు కూడా రప్పారప్పాని తప్పుపడుతున్నారు. మరీ ముఖ్యంగా సినిమాల్లో చేసిన వాటిని అనుకరిస్తే తప్పేంటి అని మాజీ సీఎం జగన్ అనడాన్ని ఏమాత్రం అంగీకరించట్లేదు ఆయన. రపా సినిమాల్లో ఉండే డైలాగులు పోస్టర్లుగా పెడితే తప్ప, ఆ క్రియలు బయట చేస్తే తప్ప అంటున్నాడు. క్రియలు ఖచ్చితంగా తప్పే. సినిమాలో నరుకుతాను చంపుతానని బయటకు వచ్చేస్తే తప్ప అంటున్నాడు. అంటే మాజీ ముఖ్యమంత్రి సిగ్గుందా ఇతనికి? సినిమాలో చంపుతారు, నరుకుతారు, అత్యాచారాలు చేస్తారు, అవన్నీ బయటకు వచ్చేస్తే తప్పు లేదా? సినిమా అనేది అంతవరకే. ఆ లోపల చూసిన 2.5 గంటల వినోదమే తప్ప బయటకు వచ్చినాక అది యాజిటీజ్గా మర్చిపోవాలి. అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడు. అసలు సమాజంలో సభ్య సమాజం ఏ విధంగా ఆలోచించిందో కూడా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మరి టీడీపీ నేతలు కూడా చెప్పారు కదా ఇదే డైలాగ్ ని. వైసీపీ వాళ్ళు ఏ సందర్భంలో ఎంత సీరియస్నెస్ తో అన్నారో అదే ఇంటెన్సిటీతో టీడీపీ లీడర్లు కూడా వాడుతున్నారు. మరి దీనికేం సమాధానం చెబుతారు? ఈ రప్పారప్పా డైలాగ్ పుట్టుకి పెద్ద హిస్టరీనే ఉంది తెలుసా. పుష్ప 2 మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చింది ఆలోచన. చిత్తూరు యాసలో గంగమ్మ జాతర నేపథ్యంలో ఒక పవర్ఫుల్ డైలాగ్ రాస్తే బాగుంటుంది అన్న ఐడియాలోంచి పుట్టుకొచ్చింది ఈ రప్పారప్పా. అందులో స్పార్క్ కనిపించేసరికి అప్పటికప్పుడు పెట్టేశారు డైరెక్టర్. ఖచ్చితంగా వైరల్ అయ్యే డైలాగ్ అని అప్పుడే అనుకుంది చిత్ర బృందం. కానీ సినిమాని దాటి రాజకీయాల్లోకి చేరి మరీ ఇంతలా వైరల్ అయిపోతుంది మాత్రం ఆనాడు అనుకోలేదట. రప్పారప్పా డైలాగే తప్పు అనుకుంటే అసలు సినిమాలో ఇలాంటి డైలాగు ఉండడం కూడా తప్పే అంటారు వైఎస్ జగన్. సెన్సార్ బోర్డ్ ఓకే చెప్పింది కాబట్టి ఇక అందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు అనేది వైఎస్ జగన్ లాజిక్. సరే, మరీ సెన్సార్ సర్టిఫికెట్ వరకు తీసుకెళ్లక్కర్లేదు ఈ మ్యాటర్ని. తప్పా ఒప్పా అనే దగ్గర ఉంచేస్తే బెటర్. మాజీ సీఎం జగన్ ఆ డైలాగ్ లో తప్పేమీ లేదు అంటుంటే సీఎం చంద్రబాబు మాత్రం ముమ్మాటికి తప్పే అంటున్నారు. రప్పారప్పా పేరుతో ఒక టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తే చూస్తూ ఊరుకోబోమంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నా మనం? నేను ఏమైనా చేస్తా, మీరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? రప్పారప్పా అంటూ చెబితేనే మీడియా కూడా ఫోకస్ చేస్తుందనుకున్నారో ఏమో, ఎవ్వరూ తగ్గడం లేదు. ప్రెస్ మీట్ పెట్టి ఒక సందర్భాన్ని సృష్టించుకుని మరి ఈ రప్పారప్పా డైలాగ్ ని వాడేస్తున్నారు. ఇదిగో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తరహాలో. ఎవడో ఒక కార్యకర్త, అది కూడా తెలుగుదేశం కార్యకర్త, వాడెవడో సినిమా డైలాగ్ ప్లే కార్డు పెట్టుకుంటే మీరు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. సినిమాల్లో ఇలా డైలాగులు పెడతారు కదా మీరు. రేపు పొద్దున్న మీరు వీరమల్లులో ఇలాంటి డైలాగులు లేవని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? అయితే బాలకృష్ణ గారి సినిమాల్లో ఇలాంటి డైలాగులు ఉండవని, ఆ గొడ్డళ్ళు, కత్తులు, రకరకాల ఆయుధ ప్రయోగాలు, అంటి చూపుతో చంపేయడాలు ఇలాంటివి ఉండవని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఎవరెవరు ఏ ఫ్లెక్సీలు పెట్టుకున్నారు, ఎవరు ఏ డ్రెస్సులు వేసుకున్నారు, ఎవరు కండువా వేసుకున్నారా లేదా, ఇవే జగన్మోహన్ రెడ్డి చూసేది. ఏం రాశాడని అడిగితే అక్కడ ఉండేటువంటి విలేకరులు చెప్పినారు. రప్పా అని రాసినాడు, జాతరలో తలకాయలు, పొట్టేలు తలకాయలు నరికినట్టు నరుకుతామని సినిమా డైలాగు రాసినారన్నారు. ఆయన చెప్పింది ఏంది? అది పుష్ప సినిమాలో అంటున్నారు కదా, సినిమా డైలాగులు రాసుకుంటే తప్పేముంది అన్నాడు. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒకవైపు తప్పు తప్పంటూనే మరోవైపు ఈ డైలాగ్ ని టీడీపీ నేతలే వాడేస్తున్నారు అని. టీడీపీలో మోస్ట్ సీనియర్ అయిన బుచ్చయ్య చౌదరి కూడా రప్పారప్పా డైలాగ్ ని తప్పుపట్టారు. కాకపోతే ఆ డైలాగ్ లో చెప్పినట్టు నిజంగా చంపేస్తే మాత్రం తప్పేంటి అని అనడాన్ని వైసీపీ తప్పుపడుతోంది. నిన్నేమంటావు నువ్వు? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తల నరికినట్టు నరుకుతాం అని చెబితే అది తప్పే ఉందని అంటున్నావు. నేను అంటున్నా, నీ తల నరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మార్పని చెబుతున్నా నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ప్రజలు రప్పా నరికేశారట. కాస్త డిఫరెంట్ యాంగిల్లోనే చెప్పారు మంత్రి పయ్యావుల కేశవ్. రప్పా డైలాగ్ లో కాస్త నెగిటివిటీ కనిపిస్తున్నా వైసీపీపై కౌంటర్ అటాక్ కోసం దాన్నే ఒక పాజిటివ్ కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. ఎలా అయితే ఏంటి, మంత్రి పయ్యావుల నోటి నుంచి కూడా ఈ రప్పా డైలాగ్ వచ్చేసింది.
ఒకవైపు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతున్నావు, మరోవైపు ఈ రాష్ట్ర ప్రజానీకానికి నువ్వు ఒక పాలెగాడిగా తయారైతున్నావు. అరాచకం, అశాంతి, రప్ప రప్ప నరుకుతానంటే అది పాలెగాళ్ల సంస్కృతి అనేటువంటిది నేను చెప్తా ఉన్నా. మరొక నాయకుడు చెప్తూ ఉన్నాడు, రప్ప రప్ప అంటూ నరుక్కుంటూ పోతానని చెప్పి. ఈ నాయకుడు ఇక్కడ పనిచేస్తూ ఉంటే మరి ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు ఏదో గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టుగా నరుగుతారని. రప్పారప్ప డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయి తప్ప రాజకీయాల్లో కాదు అంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంటే ఆ డైలాగ్ ని ఏ రకంగా వాడినా తప్పే అనేది పవన్ కళ్యాణ్ వర్షన్. రోడ్ల మీదకొచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మాలి మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. అయినా సరే ఆ డైలాగ్ తప్పు అని కౌంటర్ ఇవ్వడానికో, తాము కూడా అనగలం అని చాటి చెప్పడానికో కూటమి నేతలు కూడా ఆ డైలాగ్ ని బాగానే పలుకుతున్నారు. అసలు ఆ ప్రస్తావనే వద్దు అని పవన్ కళ్యాణ్ అంటున్నప్పుడు ఇంకెవరు అనకూడదు కదా, అంతా ఒకే మాటపై ఉండాలి కదా. కానీ అలా జరగడం లేదు. ఏదో రప్ప ఏదో ఉంది కదా, అలాంటి సినిమా డైలాగులు ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి వాడచ్చండి? చేస్తారు, మంచిదేగా, తప్పే ఉందని అంటారా? సినిమా డైలాగ్ వాడినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి? బాధ్యత గల వ్యక్తిగా తప్పు, అలాంటి మాటలు ప్రజాస్వామ్యానికి పనిచేయు, మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు, దీనివల్ల అశాంతి పెచ్చిమీరిపోతుంది అనేటువంటి మాట చెప్పాల్సిన బాధ్యతయుత పదవిలో ఉన్న ఆయన మాట్లాడింది ఏంటండి? మంచిదేగా అనేటువంటి మాట. అంటే ఇక ఆయన మాట్లాడే మాటలకి ఎక్కడైనా హేతుబద్ధత ఉందా? ఈ రప్పారప్ప డైలాగ్ చాలా వైరల్ అయిపోయింది. పుష్ప 2 హిట్లో ఒక పెద్ద భాగమైంది కూడా. పొలిటికల్ గాను హీట్ పెంచుతోంది. ఇంతవరకు ఉంటే బాగానే ఉండేదేమో, కానీ పోలీస్ కేసులకు కారణమవుతోంది. ఇప్పుడు జైలుకు కూడా పంపిస్తోంది. ఇదంతా చూస్తున్న జనం ఎంత పని చేసావే రప్పారప్ప అనుకుంటున్నారు. ఇది తప్పు, అది ఒప్పు అని చెప్పే పుస్తకం ఏదీ లేదు ప్రత్యేకంగా. సందర్భాన్ని బట్టి అందులో తప్పుందా లేదా అనేది ఎవరికి వారు ఒక నిర్ణయానికి రావాల్సిందే. కాకపోతే ఇది రాజకీయం కదా. టీడీపీ దేన్నైతే తప్పు అంటుందో సరిగ్గా దాన్నే వైసీపీ ఒప్పు అంటూ ఉంటుంది. వైసీపీకి కరెక్ట్ అనిపించింది ఒక్కోసారి టీడీపీకి రాంగ్ యాంగిల్లో కనిపించొచ్చు. దాన్నే రాజకీయం అంటారు కూడా. ఇక్కడ ఒకరినొకరం వ్యతిరేకించుకున్నామా, విమర్శించుకున్నామా అన్నదే ప్రధానం. కాకపోతే చట్టం అంటూ ఒకటి ఉంటుంది కదా, అదేం చెబుతుంది అన్నదే వినాలిక్కడ. రప్ప రప్ప నరికేస్తాం అనే డైలాగ్ సినిమాదే అయినా కటౌట్లు, ఫ్లెక్సీల్లో వాడతామంటే దాన్నొక హింసాత్మక హెచ్చరికగా చూస్తానంటోంది చట్టం. భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 351(2) ప్రకారం దీన్ని నేరంగానే చూస్తాం అంటున్నారు పోలీసులు. అలా ఫ్లెక్సీల్లో ప్రదర్శించడాన్ని క్రిమినల్ బెదిరింపు అంటోంది హోంశాఖ. ఈ సెక్షన్ ప్రకారం హాని కలిగించే ఉద్దేశంతో ఎవరినైనా బెదిరించినా లేదా భయపెట్టేలా మాట్లాడినా శిక్షార్హమైన నేరమే. 7 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటినీ విధించే అవకాశం ఉంది. దీనికి తోడుగా బిఎన్ఎస్ సెక్షన్ 152 కూడా ఉంది అంటున్నారు. దేశ సమగ్రతకు లేదా శాంతి భద్రతలకు భంగం కలిగించే ఉద్దేశంతో హింసను ప్రేరేపిస్తే ఈ సెక్షన్ ని ఉపయోగిస్తారు. ఈరోజు సినిమా డైలాగులు మాట్లాడుతున్నారు. అరే సినిమా డైలాగులు మీరు చెప్పినవి కరెక్టే, ఎవరైనా మాట్లాడుకోవచ్చు అని అనుకుంటే కనుక అల్లు అర్జున్ పోస్టర్ గురించి మాట్లాడితే ఎవరు మాట్లాడు? మీ బొమ్మేసి పైన రప్పారప్ప నరుకుతామని చెప్పి మాట్లాడితే కేసులు పెట్టరా అండి? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? మనం ఏమన్నా అడవుల్లో ఉన్నాం అనుకుంటున్నారా? సినిమాలో హీరో అన్నట్టు గడ్డం కింద చేతులు పెట్టి యాక్షన్ చేసి చూపించినా అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. అలా అరెస్ట్ చేస్తే ఇది ప్రజాస్వామ్య దేశం ఎందుకవుతుంది అని ప్రశ్నించారు. కానీ రియల్ గ్రౌండ్ లో సీన్ వేరే రకంగా ఉంది. ఆల్రెడీ ఈ రప్పారప్ప డైలాగ్ ని రాసినందుకు 2 జైల్లో పెట్టారు. సాక్షాత్తు ఎమ్మెల్సీ పైనే కేసు నమోదు చేశారు. 131 మందికి నోటీసులు వెళ్లాయి కూడా. ఇక్కడ వైసీపీ చెబుతున్నది తప్ప లేక టీడీపీ నేతలు చూస్తున్న కోణం తప్ప అన్నది తరువాత సంగతి. ఇలాంటి డైలాగుల విషయంలో రాజకీయ నాయకుల అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ చట్టం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఒక మెసేజ్ అయితే వచ్చేసింది. చట్టం ఎలా ఉన్నా పార్టీలు, లీడర్లు తమ పని తాము చేసుకుపోతున్నారు. ఆల్రెడీ అగ్రనేతల నుంచి క్యాడర్ దాకా పాకింది ఈ డైలాగ్.
చూస్తుంటే రప్పా రప్పా రాజకీయం నడుస్తూనే ఉంటుంది తప్ప ఇప్పట్లో ఆగదు అనిపిస్తోంది. రెండు పార్టీలు తగ్గేదేలే అంటున్నప్పుడు ఎవరు మాత్రం ఆపగలరు దీన్ని?